హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో చాలా రోజుల నుంచి ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో ప్రభుత్వం నుంచి అయితే ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. లబ్ధిదారులకి ఒక రకంగా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ అప్డేట్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లు జోరుగా వేగంగా నిర్మాణాలు పూర్తి చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి తెలియజేయడం జరిగిందండి. స్కీమ్ అమలుపై స్పెషల్ ఫోకస్ గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల. ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం జమ చేస్తున్నట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. పనుల ప్రారంభానికి నిధులు లేకపోతే లబ్ధిదారులకు మహిళా సంఘాల నుంచి లోన్లు, అలానే గ్రూప్ 1 ఆఫీసర్లకు స్కీమ్ అమలు బాధ్యతలు పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అన్ని జిల్లాల్లో స్పీడ్ అందుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు. సో ఈ విధంగా అయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో నేను మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, ఒకసారి విజిట్ చేయండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ జోరందుకుంది. ఇప్పటి వరకు 2 దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇండ్లను మంజూరు చేయగా వీటిలో సగానికి పైగా ఇండ్లు నిర్మాణ పనులు మొదలయ్యాయనైతే ఇక్కడ క్లారిటీ అయితే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1300కు పైగా ఇండ్లు దాదాపు పూర్తయ్యే దశలో ఉండగా పలువురు లబ్ధిదారులకు గృహప్రవేశం కూడా చేయిస్తున్నారనైతే రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, అలానే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల కట్టివ్వాలనే లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళు కట్టేటప్పుడు పర్యవేక్షణ కూడా చేయడం జరుగుతుందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పీడ్ కూడా అందుకోవడం జరిగిందని అయితే మనకి క్లారిటీ అయితే తెలియజేయడం జరిగిందండి. సీఎం రేవంత్ రెడ్డి గారి సహా హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు ఇందిరమ్మ ఇండ్లపై నిరంతరం రివ్యూలు నిర్వహిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారనైతే తెలియజేయడం జరిగిందండి. సో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వాలనైతే గట్టిగా లక్ష్యం పెట్టుకున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో అధికారులను అయితే ఎప్పటికప్పుడు సూచిస్తున్నారనైతే సమాచారం రావడం జరిగిందండి. సో అదేవిధంగా మీరు పక్కన ఒక టేబుల్ ఉంది, ఒకసారి చూడండి. ఇందిరమ్మ ఇళ్ళ వివరాలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసిన ఇల్లు చూసుకున్నట్లయితే 3 లక్షలు ఉన్నాయి. అదేవిధంగా పనులు మొదలైనవి 1,36,390 అయితే ఉన్నాయి. స్లాబ్ పూర్తయినవి 1,347, బేస్మెంట్ పూర్తయినవి 20,070, అదేవిధంగా గోడలు పూర్తయినవి 3,871, ప్రభుత్వ సాయం అందని లబ్ధిదారులు 16,563. సో ఈ విధంగా లిస్ట్ అయితే ఉందండి. సో ఈ ఇందిరమ్మ ఇళ్ళకు గాను ఇప్పటి వరకు స్లాబ్లు అవి పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ళకు గాను లబ్ధిదారి ఖాతాల్లో ప్రతి సోమవారం 173.98 కోట్లు అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేసిందని కూడా ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. సో పత్రికా ప్రకటన ద్వారా అయితే క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్ అండి. సో ఎన్ని ఇళ్ళు మంజూరు చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో 3 లక్షల ఇళ్ళు అనేవి మొదటి ఏడాదిలో కట్టివ్వాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ళ పనులు అనేవి కొనసాగుతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండ్లు నిర్మాణం పూర్తయ్యే కొద్దీ దశల వారీగా ఆర్థిక సాయం అందుతున్నది. ఇండ్ల కోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తూ ప్రతి సోమవారం లబ్ధిదారి ఖాతాల్లో డబ్బులు అనేవి జమ చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఓకేనా, సో మీకు ఒకసారి నేను మళ్ళీ చెప్తాను చూడండి. సో ఇంటి నిర్మాణం అంటే బేస్మెంట్ లెవెల్ వరకు స్లాబ్లు, గోడలు ఇలా ఎవరైతే లబ్ధిదారులు పూర్తి చేసుకొని ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి యాప్ అనేది ఉంటుంది. అంటే లబ్ధిదారు కొంతమంది అధికారులు వచ్చి ఫోటోలు తీసి ఆ యాప్లో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఎవరికైతే అప్లోడ్ చేసి ఉంటారో వాళ్ళకి ప్రతి సోమవారం వాళ్ళు కట్టుకున్న స్థితిని బట్టి వాళ్ళకి డబ్బులు అనేవి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుందండి ప్రతి సోమవారం అయితే. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పగడ్బందీగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం లోపాలను దృష్టిలో ఉంచుకొని ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను సర్కార్ పగడ్బందీగా అమలు చేస్తున్నది. తొలి దశలో సొంతగా ఇంటి జాగా ఉండి పక్కా ఇల్లు లేని పేదలను మాత్రమే ఎంపిక చేసింది. కేవలం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల్లో మాత్రమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలనే నిబంధన పెట్టడం ద్వారా కేవలం పేదలకు మాత్రమే ఇల్లు దక్కేలా చేస్తుందనైతే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే
ఎవరైతే రాష్ట్రంలో పేదలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు అంకితం అనేది తెలియజేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల్లో నిర్మించుకుంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు గానీ, ఇంకా ఏమైనా ఆ ఇల్లుకి బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఒకవేళ గనక ఈ ప్రభుత్వం విధించిన 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ గనక నిర్మించుకున్నట్లయితే మీకు ప్రభుత్వం నుంచి సాయం అనేది అందదండి. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్. సో అదేవిధంగా ఒక నియోజకవర్గానికి 3500 చొప్పున మొత్తం 3 లక్షల ఇళ్లను మంజూరీ చేయగా వాటిని స్పీడ్ చేయడంపై సర్కార్ అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిధులకు కొరత లేకుండా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్కు నిధులు కొరత రాకుండా ప్రభుత్వం పకడ్బందీగా ముందుకొస్తున్నది. ఇందులో భాగంగా గ్రీన్ ఛానల్ ద్వారా కేటాయింపులు చేస్తున్నది. బేస్మెంట్, గోడలు, స్లాబ్, ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు ఆయా దశలను బట్టి ప్రతి సోమవారం వారి బ్యాంక్ ఖాతాలో నిధులు అనేవి జమ చేయడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఇప్పటి వరకు 16,563 మంది లబ్ధిదారులకు 173.98 కోట్లు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. అదే సమయంలో ఇండ్లు నిర్మాణం ప్రారంభించేందుకు చేతిలో పైసలు లేని వారికి మహిళా సంఘాల నుంచి ఆర్థిక సాయం అనేది రావడం జరుగుతుందండి. సో ఏంటంటే ఇల్లు కట్టుకోలేని వారు అట్లనే ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పటికీ వాళ్ళ పేరు మీద శాంక్షన్ అయినప్పటికీ ఇల్లు అనేవి నిర్మించుకోలేకపోతున్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మహిళా సంఘాల నుంచి అయితే లోన్స్ అనేవి ఇప్పించడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో ఈ లోన్స్ తీసుకొని వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ లోన్స్ మళ్ళీ పేమెంట్స్ అనేవి పడతాయి కదా, అప్పుడు తిరిగి ఇవ్వచ్చు అని అయితే ఒక నిబంధన అయితే పెట్టడం జరిగిందండి. సో ఈ విధంగా దీన్ని తీసుకురావడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగకరమని నాకైతే అనిపిస్తుంది. సో ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళు అలానే ఇల్లు కట్టుకోకుండా అలానే నిలిచిపోయి ఉన్నారు. వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్ అండి. సో ఇదేనండి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.